Hi aspirants, welcome to Daily Aspirants World. 20th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆగస్ట్ 2026 లో భారత ప్రభుత్వం పిఎన్జి గ్యాస్ కనెక్షన్లను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కొత్త గృహ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రోత్సాహం పొందుతాయి. ఈ కొత్త కనెక్షన్స్ కు 200 SCM తక్కువ ధర గ్యాస్ కేటాయింపు లభిస్తుంది. ఈ పథకం 2026 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది. 6 నెలల్లో 2 దశల్లో అమలు చేయబడుతుంది. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఈసీఎంఎస్ పథకం కింద 7,877 కోట్ల విలువైన 31 కొత్త ప్రాజెక్టులను ఆమోదించింది. ఇప్పటి వరకు మొత్తం 106 ప్రాజెక్టులు 15 రాష్ట్రాల్లో 30 ఉత్పత్తులను కవర్ చేస్తున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టులు 10 రాష్ట్రాల్లో అమలవుతాయి మరియు 82,243 కోట్ల ఉత్పత్తి విలువను సృష్టిస్తాయి. దీని ద్వారా 9,588 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూలై 2026 డేటా ప్రకారం భారతదేశం మొత్తం ఎగుమతులు 13.31% పెరిగి 80.14 బిలియన్కు చేరాయి. ఇంపోర్ట్లు కూడా 15.83% పెరిగి 95.16 బిలియన్కు చేరాయి. దీనివల్ల 15.3 బిలియన్ వాణిజ్య లోటు నమోదైంది. మెర్చండైజ్ ఎగుమతులు 19.63% పెరిగి 44.24 బిలియన్ కాగా, సేవల ఎగుమతులు 35.89 బిలియన్గా ఉన్నాయి. ప్రధానంగా ఇనుము, ఖనిజం, పెట్రోల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తూ ఎగుమతుల విస్తరణకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. మొత్తం మీద భారత వాణిజ్యం 2026లో స్థిరమైన వృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన జూలై 2026 PLFS బులెటిన్ ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు 5.5% నుంచి 5.1%కు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 4.5%, పట్టణ ప్రాంతాల్లో 6.7%గా నమోదైంది. దేశవ్యాప్తంగా పని శక్తి పాల్గొనడం రేటు 55.4%కు పెరిగింది. పని జనాభా నిష్పత్తి కూడా 52.5%కు చేరింది. ఇది స్థిరమైన ఉద్యోగ వృద్ధిని సూచిస్తుంది. ఈ నివేదిక భారత కార్మిక మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని చూపిస్తుంది. మొత్తం మీద భారత ఆర్థిక వ్యవస్థ ఉద్యోగ స్థిరత్వం వైపు ముందుకు సాగుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ 6వ పాజిటివ్ ఇండిజనేషన్ లిస్టును విడుదల చేసింది. ఇందులో 405 వ్యూహాత్మక వస్తువులు ఉన్నాయి. ఇందులో 389 DPSU వస్తువులు మరియు 16 కోస్ట్ గార్డ్ వస్తువులు ఉన్నాయి. ఈ జాబితా హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాలను కవర్ చేస్తుంది. దేశీయ తయారీని ప్రోత్సహించి దిగుమతులను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 3,070 కోట్ల వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. వివరాలు శ్రీజన్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగస్ట్ 18, 2026న అపరాజిత పరాంగ్లా 2026 అనే ఆల్ ఇండియా గర్ల్స్ హై ఆల్టిట్యూడ్ లాంగ్ ట్రెక్ ను ప్రారంభించారు. ఈ ట్రెక్ నేషనల్ క్యాడెట్ కార్ప్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సుమారు 250 కిలోమీటర్ల ప్రయాణం 30 రోజుల్లో పూర్తవుతుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని స్పిటి వ్యాలీ నుండి లడాఖ్లోని చందాక్ ప్రాంతాన్ని కలుపుతుంది. ఈ యాత్రలో 3 సర్వీసుల మహిళా అధికారుల నేతృత్వంలో 28 NCC గర్ల్ క్యాడెట్లు పాల్గొంటారు. ఈ కార్యక్రమం నారీశక్తి, నాయకత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జాతీయ ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆత్మను ప్రతిబింబించే స్ఫూర్తిదాయక యాత్ర. డిజిటల్ భారత్ నిధి ఆగస్ట్ 2026లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కలిసి గ్రామ పంచాయతీలు మరియు గ్రామాలను డిజిటలైజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 3,942 కోట్లను భారత ప్రభుత్వం ఆమోదించింది. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం ద్వారా గ్రామాలకు ఫ్యూచర్ రెడీ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించబడుతుంది. ఈ ప్రోగ్రాం 11,682 గ్రామ పంచాయతీలను కవర్ చేస్తుంది. అందులో ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు కొత్తగా ఏర్పడిన GPS ఉన్నాయి. DBN గ్రామ ప్రాంతాల్లో డిజిటల్ ఇంక్లూజన్ను బలోపేతం చేయడమే లక్ష్యం. ఇది గ్రామీణ భారతాన్ని డిజిటల్ భవిష్యత్తులో అనుసంధానం చేసే కీలక అడుగు. భారత సైన్యం మరియు థాయిలాండ్ రాయల్ ఆర్మీ మధ్య మైత్రి XV సంయుక్త సైనిక వ్యాయామం ఆగస్ట్ 2026లో థాయిలాండ్లో ప్రారంభమైంది. ఈ వ్యాయామం ఆగస్ట్ 18 నుండి 31 వరకు విభవాది రంగ్ సిటీ క్యాంప్ సూరత్ధానిలో జరుగుతుంది. 2 దేశాల నుండి 85 సైనికులు ప్రతి కాంటింజెంట్లో పాల్గొంటారు. భారత బృందం 9 రైఫిల్స్ నుండి, థాయ్ బృందం 3వ బెటాలియన్ 25వ ఇన్ఫెంట్రీ బ్రిగేడ్ నుండి ఉంటుంది. ఈ వ్యాయామంలో హెలిబోర్న్ ఆపరేషన్స్, రైడ్స్, హ్యూస్టేజ్ రెస్క్యూ వంటి 48 గంటల ధృవీకరణ ప్రయోగాలు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఆగస్ట్ 2026లో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా బ్యాంక్ కస్టమర్లు రక్షణ, పొదుపు, పెట్టుబడి, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి విభిన్న ఇన్సూరెన్స్ ఉత్పత్తులను పొందగలరు. ఈ భాగస్వామ్యం IRDAI ఇన్సూరెన్స్
ఫర్ ఆల్ బై 2047 లక్ష్యానికి అనుగుణంగా ఉంది. హెచ్డిఎఫ్సి లైఫ్ 2000లో స్థాపించబడిన ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. హెచ్డిఎఫ్సి బ్యాంకు అనుబంధ సంస్థ. ఈ ఒప్పందం ద్వారా గ్రాహకులకు విస్తృతమైన ఇన్సూరెన్స్ ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. ఇది భారత ఆర్థిక సేవల విస్తరణలో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది. రేజర్ పే ఆగస్టు 2026లో వాల్కన్ అనే భారతదేశపు మొదటి ఏఐ ఆధారిత చెల్లింపుల ఫౌండేషన్ మోడల్ను ప్రారంభించింది. ఈ మోడల్ ఎన్విడియా మరియు ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడింది. ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్లను మరింత భద్రంగా, నమ్మదగిన విధంగా మార్చడం లక్ష్యంగా ఉంది. ఈ ఏఐ మోడల్ 3 ట్రిలియన్ డేటా పాయింట్లు మరియు 4 బిలియన్ పేమెంట్లపై ట్రైన్ చేయబడింది. దీనివల్ల పేమెంట్ సక్సెస్ రేట్లు 10% వరకు పెరిగాయి మరియు అంతర్జాతీయ కార్డ్ మోసాలను 8 సార్లు ముందుగానే గుర్తించగలిగింది. ఐసీఆర్ఏ లిమిటెడ్ భారతదేశం యొక్క Q1 FY27 జీడీపీ వృద్ధి రేటును 7% గా అంచనా వేసింది. ఇది గత 4 త్రైమాసికాల్లో తక్కువ వృద్ధి రేటు సర్వీసుల రంగం మందగించడం వల్ల జరిగింది. పరిశ్రమల రంగం 7.7%, వ్యవసాయం 4%, సర్వీసులు 7.9% వృద్ధి చెందాయని ఐసీఆర్ఏ ప్రకటన. FY27 సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనా 6.7% గా ఉంది. FY26లో 7.7%తో తొలగిస్తే తక్కువ. ఈ అంచనా $80 to $85 ప్రతి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఐసీఆర్ఏ 1991లో స్థాపించబడిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆగస్టు 2026లో జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను ప్రకటించింది. 17 అర్జున అవార్డు గ్రహీతలు 1 లైఫ్ టైమ్ అర్జున, 3 ద్రోణాచార్య, 2 ద్రోణాచార్య మరియు 1 రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ప్రకటించబడ్డాయి. ఈ సంవత్సరం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికీ కూడా ఇవ్వబడలేదు. తేజస్విన్ శంకర్, దివ్య దేశ్ముఖ్, ట్రీషా జోలీ, గాయత్రి గోపీచంద్ వంటి క్రీడాకారులు అర్జున అవార్డులు పొందారు. మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు అరుమైనా యాగం లైఫ్ టైమ్ అర్జున అవార్డు పొందారు. ఆర్మీ పారాలింపిక్ నోడ్ పూణే రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం పొందింది. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 21 ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.